ఒకప్పుడు చిన్న గ్రామం చంద్రాపూర్లో రవి మరియు అర్జున్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. పెద్ద సోదరుడు రవి పవిత్ర హృదయవంతుడు, దయగల వ్యక్తి. అతను నిజాయతీతో కష్టపడి పనిచేసి పేదవారికి సహాయం చేస్తాడు. చిన్న సోదరుడు అర్జున్ కోపం మరియు జెలసీతో కొంచెం కపటంతో ఉండేవాడు. అతను రవి పట్ల అసహ్యంగా ఉండి తనకు మాత్రమే లాభం రావాలనుకునేవాడు. ఒకరోజు రవి పొలంలో పని చేస్తున్నప్పుడు నేలలో ఏదో ప్రత్యేకంగా ఉందని గమనించాడు. అర్జున్, చూడు, ఇక్కడని మట్టి వేరేలా ఉంది, కొంచెం గాఢంగా తవ్వండి. వారి ప్రయత్నంలో వారు ఒక చిన్న బంగారు బొమ్మ కనుగొన్నారు. లోపల ప్రకాశించే నాణేలు మరియు ఒక లేఖ కనిపించింది. ఈ నిధి నిజాయతీగా పనిచేసి అసియేరుగా పంచుకునే వాడికోసం మాత్రమే ఉంది. రవి ఆనందంగా, ఇది మన కష్టానికి బహుమతి. మనం కొంత ఉపయోగించి పొలాన్ని మెరుగుపరచి గ్రామానికి సహాయం చేద్దాం అన్నాడు. కాని అర్జున్ తన కోపం మరియు స్వార్థంతో బంగారు నిధిని తనకు మాత్రమే దాచడం ప్రారంభించాడు. అతను సొంత ప్రయోజనాల కోసం మొత్తం నిధిని ఉపయోగించి కొత్త వస్తువులు కొన్నాడు, ఆట, సరదాలకు డబ్బు వాడేశాడు. మరుసటి కొన్ని నెలల్లో అర్జున్ చేసిన దానికి ప్రతిఫలం చూశాడు. తన వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా అతను అన్ని నష్టం చవిచూశాడు. నిధి మొత్తం ఖర్చయిపోయింది. ఏదీ మిగిలింది లేదు. కొన్ని వస్తువులు కూడా చెడిపోయాయి. ఇప్పుడు నిరాశతో అర్జున్ రవి దగ్గరకు వచ్చి సహాయం కోసం అడిగాడు. సోదరా, నేను తప్పు చేశాను. నా కోపం, జెలసీ మరియు స్వార్థం వల్ల అన్ని నష్టపోయాను. దయచేసి నన్ను క్షమించి సహాయం చేయు అని అతను అనుకున్నాడు. రవి తన పెద్ద హృదయంతో చిన్న సోదరుడి చెంతకు వచ్చి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్, మన తప్పులను అంగీకరించడం, మళ్లీ సరిగా ప్రవర్తించడం ముఖ్యం. మనం కలిసి పని చేస్తే నష్టం తిరిగి భర్తీ చేయవచ్చు అని రవి చెప్పాడు. రవి అర్జున్కి పాత పొలాన్ని పునరుద్ధరించడం, పంటలు సాగించడం నేర్పించాడు. అర్జున్ తన స్వార్థాన్ని, కోపాన్ని, జెలసీని పక్కన పెట్టి నిజాయతీ, కష్టపడి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నాడు. కొన్ని నెలల్లో రవి మరియు అర్జున్ పొలం మళ్లీ పండగలతో నిండిపోయింది. అర్జున్ కూడా నిజాయతీ, కష్టపడటం, దయ నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. లాభం, జెలసీ మనిషిని నాశనానికి తీసుకెళ్తాయి. నిజాయతీ, కష్టపడటం, దయగల హృదయం మనిషిని తిరిగి విజయమార్గంలో నడిపిస్తాయి. తప్పులు చేసినప్పుడు అంగీకరించి సరిమార్గంలో నడిస్తే జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవచ్చు.